హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఎక్కడ చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, అలాగే దీంట్లో సాంగ్స్ అయితే వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి అనేది అనమాట ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అదే కాకుండా దీంట్లో బాహుబలిని మించి అలాగే కేజీఎఫ్ని మించి ఈ మూవీకి ఎక్కువ ప్లానింగ్ అయితే ఉంది. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం భయ్య. ఇదైతే 28న అయితే ప్లాన్ చేస్తున్నారు భయ్య. హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ లేకపోతే చిత్తూరు, అంటే ఏపీలో అన్నమాట, చిత్తూరులో అయితే ప్లాన్ చేస్తున్నారు. కానీ గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారు భయ్య. ఎందుకంటే ఆడియన్స్ వల్ల ఎన్టీఆర్ దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట, ఆడియన్స్ వల్ల అయితే ఆగిపోయింది. దాని కారణంగా ఎన్టీఆర్ అన్న కూడా కొన్ని వీడియోస్ అయితే చేశారు. అలా జరగకుండా ఈ మూవీ టీం అనమాట చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు అలా ప్లాన్ చేస్తున్నారు అంటే, అసలు అల్లు అర్జున్కి పుష్ప 2 మూవీలో మామూలు క్లియర్ అయితే లేదు భయ్య. దాని కారణంగా ఈ మూవీ టీం దాదాపు ఏపీ ఆర్ తెలంగాణలో భారీ స్టేడియంలో అయితే ప్లాన్ చేస్తున్నారు. కానీ దాదాపు 4-5 లక్షల మంది వచ్చేలా అయితే చూస్తారు భయ్య. అంతమంది వచ్చేలా వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్కి అనమాట దాదాపు 2 లక్షల మంది అయితే వచ్చారు, అది కూడా బీహార్లో. అయితే అక్కడే ఆ విధంగా క్రేజ్ ఉంటే తెలుగు రాష్ట్రాలు ఉండాలి, ఆ విషయం అనేది గమనించాలి. దాని కారణంగా ఈ మూవీ టీం అయితే ఇలా అయితే ప్లాన్ చేస్తున్నారు భయ్య. రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్లో పర్మిషన్ ఇస్తే మాత్రం అక్కడైతే పక్కా. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే చిత్తూరులో అయితే ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికి చీఫ్ గెస్ట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తారని నేనైతే అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో వాళ్ళదే ఫామ్ ఉంది. దాని కారణంగా వాళ్ళని పిలిస్తే వాళ్ళు కలిసిపోతారు, ఫ్యామిలీ మధ్య మళ్ళీ కాంట్రవర్సీ ఉండదు. దాని కారణంగా వాళ్ళ మధ్య ఐకమత్యం పెరిగి మూవీ టికెట్ ఇంకా పెంచుతారు. అదే కాకుండా మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందంటే మెగా ఫ్యాన్స్ కూడా చూస్తారు. అలా అయితే ఉంటుంది బియ్య. అదే కాకుండా ఇప్పుడు అనమాట ఐటమ్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. ఇదైతే చెన్నైలో అయితే రిలీజ్ చేస్తున్నారు బియ్య. చెన్నైలో అనమాట 24న కిసిక్ సాంగ్ అయితే వస్తుంది, అంటే శ్రీలీలాది. ఆ సాంగ్ చెన్నైలో గ్రాండ్గా అయితే రిలీజ్ చేస్తారంట. అయితే తర్వాత మనకి యూట్యూబ్లో అయితే వస్తుంది. వేరే లెవెల్ అయితే ప్లానింగ్. దాని తర్వాత డైరెక్టర్ సుకుమార్ గారి ప్లానింగ్ వేరే లెవెల్ అయితే ఉంటుంది భయ్య. ఎందుకంటే రాజమౌళి గారు తీసిన బాహుబలి 2లో మనకి కట్టప్ప బాహుబలి అయితే చెప్పేస్తాడు భయ్య. ఆ లీడ్ అయితే ఇచ్చారు పార్ట్ 2కి. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ వచ్చిన కేజీఎఫ్ 2కి లీడ్ ఏంటంటే, అంటే కేజీఎఫ్ పార్ట్ 2కి లీడ్ ఏంటంటే గరుడాని అయితే చంపేస్తాడు భయ్య. అదే కాకుండా ఆ కేజీఎఫ్ని ఎలా ఎదుగుతాడు, అదే కాకుండా అమ్మ మాటని ఎలా నిలబెడతాడు అనేదన్నమాట డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు లీడ్ అయితే ఇచ్చారు పార్ట్ 2కి. అదే రకంగా ఇప్పుడు పుష్ప 2కి ఏ రకమైన లీడ్ ఇచ్చారంటే సుకుమార్ గారు చాలామంది విలన్స్ అయితే పెట్టారు భయ్య. ఆ విలన్స్ అనమాట పార్ట్ 2లో ఏ విధంగా పుష్పని తొక్కాలి అనుకుంటారు. ఒక్క మనిషిని చాలామంది అయితే విలన్స్ ఉన్నారు పార్ట్ 1లో అనమాట. ఆ మనిషిని ఎలా ఎదుగుతుంటే తొక్కాలి అని చాలామంది అయితే చూస్తున్నారు. అలాంటి లీడ్ అయితే డైరెక్టర్ సుకుమార్ గారు అయితే ప్లాన్ చేశారు భయ్య. చాలా టఫ్ అనమాట ఇదైతే. బాహుబలి ఆర్ అనమాట కేజీఎఫ్ కన్నా. అలాంటి మైండ్ సెట్తో మరి 3 గంటలు మనకి అసలు ఏమాత్రం బోర్ కొట్టకుండా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ సుకుమార్ గారు. నిజంగా హైలైట్ అయితే అనిపిస్తుంది. ఈ విషయం గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.